రైట్ ప్రియాంక చూస్తాను తెలంగాణలో రేవంత్ సర్కార్ కొలువు తీరిన తర్వాత ఇటు కొలువుల జాతర అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గురుకులకు సంబంధించి కూడా దాంట్లో ఉద్యోగాలు దానికి సంబంధించిన రిజల్ట్ రావడం, ఆ తర్వాత వాళ్లకు నియామక పత్రాలు ఇవన్నీ కూడా జరిగిపోతా ఉన్నాయి. అట్లాగే గ్రూప్ 1 సందిగ్ధత కూడా కొనసాగుతున్న పరిస్థితి. గత సంవత్సరం గత ప్రభుత్వం ఇచ్చినటువంటి దాన్ని ఏదైతే కోర్టులో కేసు నడుస్తోందో దానికి సంబంధించి ఉపసంహరించుకుంది ప్రభుత్వం. సో కొత్తగా నిన్న నోటిఫికేషన్ మళ్ళీ ఇవ్వడం జరిగింది. సో గతంలో అప్లై చేసిన వాళ్ళు డైరెక్ట్ గా మళ్ళీ అప్లై చేసుకోవచ్చు, ఎట్లాంటి రుసుము పే చేయాల్సిన అవసరం లేదు. కొత్తగా అప్లై చేయాల్సిన వాళ్ళే నామమాత్రంగా 200-250 రూపాయల రుసుము పే చేయాల్సి ఉంటుంది. నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న గ్రూప్ 1 పోస్టుల భర్తీకి సంబంధించి సర్కార్ కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది. గత నోటిఫికేషన్ పై సుప్రీంకోర్టులో నడుస్తున్న కేసును ఉపసంహరించుకోవడానికి అత్యున్నత న్యాయస్థానం నిన్న అనుమతి ఇచ్చింది. దీంతో పాత నోటిఫికేషన్ ను ప్రభుత్వం రద్దు చేసింది. ఆ వెంటనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్త నోటిఫికేషన్ ను జారీ చేసింది. గ్రూప్ 1 పోస్టుల భర్తీకి సంబంధించి గత నోటిఫికేషన్ లో 503 పోస్టుల భర్తీకి ప్రకటన ఇవ్వగా ఇప్పుడు మరో 60 పోస్టులను పెంచి మొత్తం 563 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో 18 విభాగాలకు చెందిన కొలువులు ఉన్నాయి. అన్ని పోస్టులకు సంబంధించి సర్కారు 2 ఏళ్ల వయోపరిమితిని కూడా పెంచింది. ఇక అభ్యర్థులు దరఖాస్తును ఆన్లైన్లో సమర్పించాలి. గత నోటిఫికేషన్లో దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే వారు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. కొత్తగా దరఖాస్తు చేసుకునేవారు 200 రూపాయలు చెల్లించాలి. అభ్యర్థులు ఈ నెల 23 నుంచి వచ్చే నెల 14న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు చేసుకునేందుకు సమయం ఇచ్చారు. మార్చి 23 నుంచి 27 మధ్య దరఖాస్తులకు ఎడిట్ ఆప్షన్ ఇవ్వనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మాకు రెస్పాండెంట్ హేమ అందిస్తారు. హేమ, చూస్తున్నాం తెలంగాణ ప్రభుత్వం గ్రూప్ 1 నోటిఫికేషన్ పాత నోటిఫికేషన్ ను రద్దు చేసింది, కొత్త నోటిఫికేషన్ ను కూడా విడుదల చేసింది టీఎస్పీఎస్సీ. దీనికి సంబంధించి పూర్తి వివరాలేంటి? ఎస్ ప్రియాంక, నిన్న ఉదయం గ్రూప్ 1 కి సంబంధించి గతంలో ఎప్పుడైతే 2022 ఏప్రిల్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ని రద్దు చేసింది టీఎస్పీఎస్సీ. అయితే ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నటువంటి అన్ఎంప్లాయిడ్ స్టూడెంట్స్ అయితే ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. అయితే గ్రూప్ 1 నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందా అంటూ ఎదురు చూసినటువంటి తరుణంలో ఒక్కసారిగా కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా నిన్న సాయంత్రం శుభవార్త తెలిపింది. గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. అయితే ముందుగా గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేయడానికి గల కారణాలు ఏంటంటే, ఆల్రెడీ గ్రూప్ 1 నోటిఫికేషన్ పైన అనేక లీగల్ కి సంబంధించినటువంటి ఇష్యూస్ నడుస్తున్నాయి. అవేమీ ఉండకూడదని మొదటిగా గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేసి అనంతరం గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసింది. అయితే గతంలో ఎప్పుడైతే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు 503 పోస్టులకు 2022 ఏప్రిల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అనంతరం మొదటిగా ఎగ్జామ్ పెట్టినప్పుడు పేపర్ లీకేజ్ కారణంగా, దాని తర్వాత ఎగ్జామ్ పెట్టినటువంటి సమయంలో బయోమెట్రిక్ లోపాలు ఉన్నాయంటూ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు కూడా దాన్ని క్యాన్సిల్ చేసింది. అప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని సవాల్ చేస్తూ అప్పట్లో ఉన్నటువంటి జనార్దన్ బోర్డు కూడా సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. అయితే సుప్రీంకోర్టులో అప్పుడు ఉన్నటువంటి బోర్డు వేసినటువంటి పిటిషన్ ని కొత్తగా డీజీపీ ఎక్స్ డీజీపీగా ఉన్నటువంటి మహేందర్ రెడ్డి నేతృత్వంలో ఏర్పడినటువంటి బోర్డు ఏదైతే ఉందో రీసెంట్ గా సుప్రీంకోర్టులో మరొక పిటిషన్ ని దాఖలు చేసింది. గతంలో వేసినటువంటి పిటిషన్ ఉపసంహరించుకుంటున్నామని. అయితే మొత్తానికి గ్రూప్ 1 కి సంబంధించినటువంటి లీగల్ ఇష్యూస్ అన్ని కూడా అడ్డంకులన్నీ తొలగిపోవడంతో నిన్న కొత్తగా ఏర్పడినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాదాపు 563 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఈ నెల 23 నుంచి మార్చి 14 వరకు కూడా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే అందరికి పెద్ద ఎత్తున ఒక డౌట్ ఉండింది. గతంలో కూడా మేము అప్లై చేసుకున్నాము, మరొకసారి ఫీజు చెల్లించాలా, ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే ఒక డౌట్ నెలకొంది. అయితే గతంలో అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరు కూడా ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు, కానీ మళ్ళీ రీ అప్లై అయితే చేసుకోవాలి. కొత్తగా ఎవరైతే అప్లై చేసుకోబోతున్నారో వాళ్ళందరూ కూడా దాదాపు 1800 రూపాయలు ఫీజు కట్టి కూడా ప్రస్తుతం అప్లై చేసుకోవాలి. ఇక మరొక శుభవార్త ఏంటంటే, వయోపరిమితి దాదాపు 18 విభాగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్, పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కాబట్టి అన్నిటికీ కూడా
వయోపరిమితి 44 ఏళ్ళు ఉండేది గతంలో. ఇప్పుడు దాన్ని 46 ఏళ్ళు పెంచారు. సో మొత్తానికైతే ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరు నిరుద్యోగులకి మాత్రం ఇది ఒక శుభవార్త అనే చెప్పుకోవచ్చు. ఇక ప్రస్తుతం ప్రతి ఒక్క కోచింగ్ సెంటర్ దగ్గర, ప్రతి ఒక్క లైబ్రరీస్ దగ్గర మాత్రం గ్రూప్ 1 కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులతో అయితే కలకల్లాడుతుందనే చెప్పుకోవచ్చు. ప్రియాంక.